నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కరివేన గ్రామంలో విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని రైతన్నలు రోడ్డెక్కారు. కర్నూలు గుంటూరు మధ్య జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. మొక్కజొన్న విత్తనాలు నాటే సమయంలో విద్యుత్ సరఫరా సరిగా లేక ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలోని విద్యుత్ లైన్మెన్ అనారోగ్య కారణంగా చికిత్స తీసుకుంటున్నాడని, ఆయన స్థానంలో మరొక లైన్మెన్ను నియమించినా తమకు విద్యుత్ సరఫరా జరగట్లేదని తెలిపారు. విద్యుత్ ఉద్యోగుల మధ్య సమన్వయ లోపం కారణంగా కరెంట్ సప్లై సమస్య తీవ్రమైందని వెల్లడించారు. ప్రతిరోజు విద్యుత్ బ్రేక్ డౌన్ కావడంతో వ్యవసాయ బోర్లు కాలిపోతున్నాయని, సమయానికి పొలానికి నీళ్లు పెట్టుకోలేకపోతున్నామని వ్యక్తం చేశారు రైతులు. ఏమి సూపర్ పరిపాలన ఒక్కటి అన్నా సరిగ్గా లేకపోతే రైతుకు వాడు బతకాల మేము ఏ వలన మేముంటేనే కదా మీరు ఉండేది. ఒక్కటన్నా సక్రంగా చేసింది ఏమన్నా ఉందా? దాదాపు మా ఊర్లో 2000 నుంచి 2500 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. మోటార్లు, అగ్రికల్చర్ అయితేనేమి, హౌసింగ్ అయితేనేమి. మా ఊరికి ప్రాపర్గా 3 లైన్మెన్లు ఉండాల్సింది, ఒక్క లైన్మెన్ కూడా మా ఊర్లో లేడు. కరివేనలో చాలా విద్యుత్ అగ్రికల్చర్కి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. మాకు ప్రాపర్గా 2 లైన్మెన్లు వేసి మా సమస్య పరిష్కరించి మేము సవ్యంగా పంటలు పండించుకునే విధంగా ఆదుకోవాలని చెప్పి ఏడీని, ఎస్సీని, ఏఈ గారిని కోరుతున్నాం.